ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయా? తెర వెనుక సంథింగ్ నడుస్తోందే? కూటమి పార్టీల మధ్య సఖ్యత చెడిందే? ఇటీవల పరిణామాలు పలు అనుమానాలకైతే దారితీస్తున్నాయి. రాజ్యసభ ఎన్నికల విషయానికి వస్తే గనక 4 సీట్లు కూటమికి వస్తాయి ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని బట్టి. అందులో బీజేపీకి వాటా ఇవ్వలేమని చంద్రబాబు చెప్పారనే ప్రచారం అయితే హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ వెళ్లడము, సీఎం ని కలవడము, సీటు గురించి మాట్లాడిన తర్వాత ఈసారి ఛాన్స్ లేదు అని చెప్పినట్టుగా బయటకైతే నడుస్తున్నటువంటి మాట. ఇది మిత్రధర్మంలో భాగంగా సర్దుకుపోతున్నారా, లేదంటే మిత్రభేదం ఏర్పడిందా? ఇన్నాళ్ళు దామాషా పద్ధతిలో అంటే ఏదైతే పర్సంటేజ్ వస్తుందో దాని ప్రకారం అయితే సీట్లు ఇచ్చేవారు. ఇప్పుడు కూడా అలాగే వెళ్తున్నారా, లేదంటే బయటపడిన లుక్కలుక్కలు ఏమన్నా నడుస్తున్నాయనే క్వశ్చన్ అయితే రేజ్ అవుతోంది. పార్టీ కార్యకర్త ఆత్మగౌరవం దెబ్బతినేలా తాను నిర్ణయాలు తీసుకోనని చెప్పి మొన్న మాట్లాడుతున్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్ కూడా చేశారు. అది కూడా మనం చూసాం. ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చింది? అటు కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ తమతో టచ్ లోకి వచ్చిందనే విధంగా మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాం. ఇవన్నీ దేనికి సంకేతాలు? కూటమిలో కుంపట్లు రాజుకున్నాయా? ప్రత్యర్థుల ప్రచారమేనా? ఇదంతా ఒక అనుమానం మాత్రమే, ఏం నడుస్తోంది ఏంటి అనేది. ఎందుకంటే మొన్న పిఠాపురంలో ఏదైతే ఇష్యూ నడుస్తుందో, ఎస్విఎస్ఎన్ వర్మ గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పర్సన్ ఇప్పుడు పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గాన్ని తీసుకున్న తర్వాత జరుగుతున్నటువంటి వివాదాలను చెక్ పెట్టే విధంగా ఆయన అక్కడి నుంచి ఇన్ఛార్జ్ గా తొలగించారు. ఇక అంటే ఏదైతే పవన్ కళ్యాణ్ కి ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు టీడీపీ యాక్షన్ లోకి దిగుతున్నటువంటి మాట మనకి ఇక్కడ వాస్తవ రూపంలో కనిపిస్తోంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ బీజేపీ జనసేన పొత్తులో ఉన్నాయి కాబట్టి జనసేన నుంచి ఒకవేళ టీడీపీకి ఏదైనా నష్టం చేకూర్చే విధంగా కామెంట్స్ జరిగినాయి. అరవ శ్రీధర్ విషయం చూసుకుంటే ఆ కామెంట్ చేసిన వెంటనే అన్ని తీసేయడం జరిగింది, పక్కన పెట్టడం జరిగింది. సో జనసేన కూడా ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీకి సంబంధించి కావచ్చు, అటుపక్క చంద్రబాబు నాయుడుకి సంబంధించి కావచ్చు, ఏ ఒక్క నెగిటివ్ బయటకు వెళ్లకుండా తమ పార్టీ కార్యకర్తల నుంచి అటువంటి విషయాల్ని చెప్పకుండా ఉండే విధంగా యాక్షన్ తీసుకుంటున్నారు. ఇది బయట నడుస్తున్నటువంటి ప్రచారం. కానీ లోపల మాత్రం ఏదో జరుగుతుందన్నటువంటి 4 రాజ్యసభ స్థానాల్లో 2 టీడీపీకి, 1 జనసేనకి, 1 బీజేపీకి అని మొన్నటి వరకు అనుకున్నటువంటి మాటలు. కానీ ఇప్పుడు బీజేపీకి కూడా ఇవ్వడం లేదు అని చెప్తున్నట్టు తెలుస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి మాట్లాడినా ఎవరైతే గెలుస్తారో వారిని బట్టి వెళ్దాం ఈసారికి అని చెప్పి చంద్రబాబు నాయుడు మాధవ్కి చెప్పినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనే విషయాలకు సంబంధించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు వీరశేఖర్ గారు, పొలిటికల్ అనలిస్ట్, శేషు గారు కూడా ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్, శంకర్ కృష్ణవేణి గారు ఉన్నారు, జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్, కంచర్ల మాధవి గారు ఉన్నారు, నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుంచి టీడీపీ మహిళా నాయకురాలు, రామకృష్ణ గారు ఉన్నారు, బీజేపీకి సంబంధించి మీడియా ప్యానలిస్ట్. మొదటగా శేషు గారితో స్టార్ట్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ శేషు గారు. నమస్కారం. ఏపీ పాలిటిక్స్ ఎప్పుడు కూడా హాట్ గా నడుస్తూ ఉంటాయి. ఒక కూటమి కట్టిన తర్వాత సింగిల్ గా అక్కడ పదవిని కొనసాగించడం వేరు, కూటమి కట్టి పార్టీలన్నీ కూడా కలిగిగా ముందుకెళ్ళడం వేరు. మొదట్లో కాస్త సాధారణంగా నడిచినా ఇప్పుడు ఏదైతే కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి, మన పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు, కార్యకర్తలకు ఏదైనా కాస్త ఏదైనా ఇష్యూ ఉంటే గనక వారి మనసుకి నొప్పించే విధంగా ఏదైనా జరిగితే కనుక నేను చూడట్లేదు అనుకోకండి, తప్పకుండా చూస్తాను, దాని గురించి నేను మాట్లాడతానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన సందర్భం మనం చూసాం. ఇప్పుడు బీజేపీ ఉన్నటువంటి ఒక్క స్థానాన్ని అంటే రాజ్యసభ స్థానాన్ని అడుగుతుండగా సీట్ని దానికి కూడా ఇవ్వడం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు మాధవ్కి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎట్లా చూడొచ్చు, గ్యాప్ వచ్చింది అనుకోవచ్చా జరుగుతున్నటువంటి ప్రచారం ద్వారా? అందరికీ నమస్కారం. 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం కొంత డిఫరెంట్ గా కనపడుతుంది మనకి. మీకు తెలంగాణ రాజకీయాలకు వచ్చేసరికి పెద్దగా పొత్తుల ప్రభావము, పొత్తులు ఇవి లేవు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మీకు 2014లో కానీ లేకపోతే 2024లో కానీ అక్కడ 3 పార్టీల మధ్య అలయన్స్ కొనసాగుతున్నట్టుగా మనకి కనపడింది. 2019లో అక్కడ అలయన్స్ బ్రేకప్ అయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా వాళ్ళందరికీ చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి ఒక విధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక టఫ్ పాలిటిక్స్ మనకు కనపడుతున్నాయి. టఫ్ ఎందుకన్నానంటే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటం, దరిదాపు 39.4% ఓట్లు సాధించినటువంటి పార్టీగా, 1,32,00,000 ఓట్లు సాధించిన పార్టీగా, సీట్లు గెలవకపోయినా పెద్ద ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్టీగా ఒక టఫ్ కాంపిటీషన్ ఉన్న నేపథ్యంలో కూటమి కొనసాగాలి అనేది ఒక బలమైనటువంటి ఆకాంక్ష. అక్కడ 3 పార్టీల నాయకులకు పై స్థాయిలో, టాప్ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, లేకపోతే బీజేపీ పెద్దలకు కానీ ఆ కూటమి కొనసాగితేనే అక్కడ అధికార
అధికారంలో ఉంటాం అనేటటువంటి విషయం చాలా స్పష్టంగా వాళ్ళకి తెలుసు. కానీ 3 పార్టీల కూటమిని మెయింటైన్ చేయటం పాలిటిక్స్ లో చాలా టఫ్ కాంప్లెక్సిటీ ఉంటదండి. ఎందుకంటే పై స్థాయిలో వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉన్న కింది స్థాయికి వచ్చేసరికి ఆ పరిస్థితి ఉండదు. అయితే ఇప్పుడు 2 సంవత్సరాలుగా అక్కడ నడుస్తున్నటువంటి రాజకీయాలను మనం చూస్తే మీకు ముఖ్యంగా నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీ లాంటి కీలకమైనటువంటి పదవులు, తర్వాత రాజ్యసభ నామినేటెడ్ లాంటి పదవులు వచ్చినప్పుడు ఇప్పటి వరకు జరిగిన పంపకాల్లో పెద్దగా ఏమీ డిఫరెన్సెస్ వచ్చిన సందర్భాలు మనకు కనపడలేదు. ఆ కూటమి వాళ్ళ పరంగా కేటాయింపులు జరిగాయి. లాస్ట్ టైం బీజేపీకి ఒక ఎంపీ రాజ్యసభ స్థానాన్ని కూడా కేటాయించిన సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యం ఏంటంటే దేశవ్యాప్తంగా మనకి జూన్ 1 నాడు నోటిఫికేషన్ వస్తుంది, జూన్ 18 నాడు ఎన్నిక జరుగుతుంది, రిజల్ట్ కూడా అదే రోజు వస్తుంది. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఇప్పుడు రాజ్యసభలో బీజేపీ లేకపోతే ఎన్డీఏ బలాన్ని సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2/3 మెజార్టీ సంపాదించుకోవాలి. తర్వాత బీజేపీ తన వ్యక్తిగతంగా కూడా మెజార్టీ సాధించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే కొన్ని కీలకమైనటువంటి బిల్లులను ఆమోదింపజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూసాం కదా, మనకి ఏప్రిల్ 16, 17 తారీఖు నాడు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో జరిగినటువంటి నేపథ్యాన్ని మనం చూసినటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాజ్యసభలో కూడా సొంతంగా బలం సంపాదించుకోవాలనుకుంటుంది. మరొక పక్క 2/3 మెజార్టీతో ఎన్డీఏ కూటమితో సంపాదించుకోవాలనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు వచ్చినటువంటి ఈ 24 ఖాళీలలో వాళ్ళు మెజార్టీ ఖాళీలను గెలుచుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీకు గుజరాత్ 4 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో కూడా 4 ఉన్నాయి. మేజర్ గా ఎక్కువ ఉన్నటువంటి 2 రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా బలం లేదు కాబట్టి కూటమి పైన ఆధారపడాలి. కాబట్టి ఈ 4 కూటమి కేటాయించడానికి అట్లీస్ట్ ఒకటన్నా కేటాయిస్తుందని భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం భావించింది. జనసేనకు ఒకటి, బీజేపీకి ఒకటి, అంటే ప్రపోర్షనేట్ మీకు దామాష పద్ధతిలో కేటాయింపు వస్తాయని కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలు సహజంగా అనుకుంటాయి. తెలుగుదేశానికి 2. కానీ తెలుగుదేశంలో చాలా కాంపిటీషన్ ఉందండి ఇప్పుడు. ఆ కాంపిటీషన్ ని తట్టుకోవడానికి తర్వాత లాస్ట్ టైం బీజేపీకి కేటాయించాం కాబట్టి ఈసారి 3 మేమే తీసుకుంటాం, జనసేనకు 1 ఇస్తాము, భారతీయ జనతా పార్టీకి కేటాయించలేము అనేటటువంటి ఒక సందేశాన్ని మాధవ్ గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారికి చెప్పినట్లుగా మనకి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో, బట్ ఇప్పుడు ఒకవేళ అదే నిర్ణయం గనక అయి ఉంటే భారతీయ జనతా పార్టీ కేంద్రం ముఖ్యంగా రాజ్యసభలో బలాన్ని కూడగట్టుకోవాలని అనుకుంటున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తన అవకాశాన్ని వదులుకుంటుందా? భారతీయ జనతా పార్టీ ఆధినాయకత్వం గనక ఎంటర్ అయి చంద్రబాబు నాయుడు గారికి ఒక సూచన చేసి మాకు కూడా ఒక సీటు కేటాయించాలంటే కేటాయించకుండా ఉంటారా? ఒకవేళ ఇదే గనక ఇట్లా కొనసాగితే మరొక ఈక్వేషన్ కూడా ఉందిగా, ఒకవేళ అదే బీజేపీ జనసేనతో మాట్లాడి మాకు మీ స్థానాన్ని ఇవ్వండి అంటే జనసేన ఇచ్చే అవకాశం ఉందా? లేదంటే ఇప్పటికే కార్యకర్తలు లేదంటే గనక అభిమానులు ఇది విధానం కాదు, మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది అంటున్నారు కాబట్టి జనసేన స్ట్రాంగ్ గా ఆ సీటుకి కట్టుబడి ఉంటుంది అనుకోవచ్చా? జనసేనలో కూడా ఇదే ప్రాబ్లం ఉందండి. జనసేనలో కూడా మాకు రావాల్సినటువంటి పదవులు రావటం లేదు, మాకు సంతృప్తికరమైనటువంటి పదవులను పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కేటాయించట్లేదు అనే అసంతృప్తి క్యాడర్ లో ఉన్నది. బట్ ఈ అసంతృప్తి గనక పెరిగి ఇలా కేటాయింపులు గనక సరిగా జరగకపోతే మొత్తం అది భవిష్యత్తులో కూటమి యొక్క ఐక్యత పైన ప్రమాదం పడేటట్టు ఉంది, నెగిటివ్ ప్రభావం పడుతుంది. ఒకవేళ అట్లా గనక ప్రభావం పడితే మళ్ళా 2019 పరిస్థితులు రాజకీయంగా పునరావృతం అయితే అప్పుడు కూటమి గనక విడిపోయేటటువంటి పరిస్థితులు గనక వస్తే అది సహజంగా అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ గా మారుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. బట్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 3 రాజకీయ పార్టీలు అంటే కూటమిలో ఉన్న 3 భాగస్వామ్య పార్టీలకు తెలుసు కూటమి ఉంటే ఏంటి, కూటమి విచ్ఛిన్నమైతే ఏంటది, బట్ ఎక్కడ పొరపచ్చాలు వస్తాయి, ఎక్కడ వచ్చిన వాటిని సరిదిద్దుకోవాలనేటటువంటి ఒక రాజకీయ పరిజ్ఞానం అయితే వాళ్ళకు ఉన్నది. బట్ కానీ ఆస్పిరెన్సీస్ ఎక్కువగా ఉంటాయి. రాజకీయాల్లో ఏముంటుందంటే కొంత ఆస్పిరెన్సీస్ ఎక్కువగా ఉంటాయి. కింది స్థాయిలో క్యాడర్ మనోభావాలను బట్టి అధినాయకత్వం కొన్నిసార్లు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇటీవల నాగేశ్వర్ గారు చేసినటువంటి కామెంట్స్ ఎంత 2 రాష్ట్రాల్లో ఎంత ప్రభావం చూపించాయో మనకు తెలుసు. అది ఒక ప్రిడిక్షన్ అండి. ఒక ఎనలిస్ట్, ఒక నాగేశ్వరరావు గారు ఒక ప్రిడిక్షన్ తీసుకొని, ఒక అంశాన్ని తీసుకొని భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేటటువంటి ఒక అంశాన్ని చెప్తే దాన్ని కూడా డైజెస్ట్ చేసుకోలేనటువంటి పాలిటిక్స్ మనకు కనపడినటువంటి నేపథ్యంలో కింది స్థాయి క్యాడర్ ఒకవేళ పొత్తు వద్దని ఒత్తిడి చేస్తే
అప్పుడు పై స్థాయి నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేటటువంటి పరిస్థితులు వస్తాయి కదా. కాబట్టి ఇప్పుడు ఒక్కటే జరుగుతున్నటువంటి కాదంటే పరిణామాలు పొత్తుని విచ్ఛిన్నం చేయడానికి విచ్ఛిన్నం చేస్తే వైసీపీకి పాజిటివ్ అవుతుంది, గ్రౌండ్ లెవెల్లో కాస్త బలం వస్తుంది అనేది వైసీపీకి తెలుసు. అందుకే జనసేనని ఏ విధంగా మార్చాలి, లేదంటే కనుక కాపు సీఎం వద్దా, సీఎం కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటే మీరు మాత్రం కోరుకోరా అని చెప్పి పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా మాట్లాడినటువంటి వైసీపీ మాజీ మంత్రుల విషయం కూడా మనం చూసాం. అండ్ దెన్ పవన్ కళ్యాణ్ చెప్పారు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పాటు కూటమి అధికారంలో ఉంటుంది, ఏ విధమైన అడ్డంకులు వచ్చినా సరే దాన్ని తన్నుకుంటూ మేము ముందుకెళ్తాము, ఐక్యతగా ఉంటామని చెప్పి పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ కూటమి ఐక్యత ఏదైతే బీజేపీతో టీడీపీ కలవడానికి కూడా ఉన్నటువంటి ప్రధాన అంశం జనసేన. ఆ రోజుల్లో ఎలక్షన్స్ ముందు జరిగినటువంటి పరిణామాలు, అసలు బీజేపీ యాడ్ అవుతుందా లేదని కూడా ఎవరికి అర్థం కాదు. ఆ టైంలో జనసేన స్టాండ్ తీసుకుని బీజేపీతో పాటు పొత్తులో ముందుకెళ్లి ఆఖరికి అధికారం అయితే కైవసం చేసుకున్నారు 164 స్థానాలతో. సో ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పొత్తు విచ్ఛిన్నం కాకుండా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రానివ్వను అని చెప్పి ఏదైతే పదే చెప్తున్నారు, దానిలో భాగంగానే కార్యకర్తలను ఏమన్నా మెప్పించి ఒప్పించే ప్రయత్నం చేస్తారా, లేదంటే కనుక బీజేపీ చెప్తే టీడీపీ తగ్గుతుందా? మాట్లాడదాం శేషు గారు షార్ట్ బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఎస్ వీరశేఖర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. వీరశేఖర్ గారు, ఈక్వేషన్స్ మారుతున్నాయి అనుకోవచ్చా, లేదంటే స్ట్రాంగ్ గానే కూటమి ముందుకెళ్తుంది అనుకోవచ్చా? లేదు, ఇక్కడ ఈక్వేషన్స్ మారకపోవడానికి ఇందులో మూడు పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడినప్పుడు 3 రాజకీయ పార్టీల యొక్క లక్ష్యాలు వేరుగా ఉంటే అందరికి తెలిసిన విషయం. కానీ ఎన్నికల వరకు పొత్తు అనేది సహజంగా ఎవరైనా ఎన్నికల వరకు కొన్ని సీట్లు కేటాయించుకొని పొత్తులో ఉంటారు. కానీ ఎన్నికల తర్వాత ఎవరైతే గెలిచినా ఓడిపోతే అసలు ఏ ప్రాబ్లం ఉండదు. గెలిచిన తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాత్రమే ఇది అసలు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే దాని మీదే ఈ అసంతృప్తులు బయలుదేరుతాయి. దీని వల్ల ఇది చేస్తారు. దీనికి తోడు ప్రతిపక్షం ఆక్షేపణలు, మీరు అది తీసుకోవచ్చు, మీకు ఇంత బలం ఉంది, ఎలాగైనా ఈ కూటమి చేల్చాలని బలమైన ప్రయోగాలు కూడా చేసే పరిస్థితి. గతంలో చేసిన ప్రయోగాలు వికటించడం వల్ల, ఆ ప్రయోగాలను రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవటం వల్ల నూతన ప్రయోగాలు వీళ్ళు ఏం చేసినా ఖచ్చితంగా ప్రజలు ఇక్కడ అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈ పాటికి కూటమి విచ్ఛిన్నం అవడానికి చేయాల్సిన ప్రయోగాలన్నీ చేస్తున్నారు. రీసెంట్ గా ఒక సీనియర్ అనలిస్ట్ చేత, అంటే ఇప్పుడు భారతంలో చెప్తారు కదా, నమ్మదగిన వ్యక్తి నోట నుంచి చెప్తేనే ధర్మరాజు చేత అబద్ధం ఆడించారు, ఏంటి అశ్వత్థామహత అని. అలాగా నమ్మదగిన వ్యక్తి చేత ఇక్కడ వైసీపీకి కేంద్రంలో సపోర్ట్ ఉంది, మీరు ఎవరు వైసీపీని వీడి వెళ్లాల్సిన పని లేదు, వైసీపీకి మనకి టీడీపీ జనసేన కన్నా కూడా ఎక్కువ సపోర్ట్ మనకి కేంద్రం నుంచి ఉంది అని చెప్పించుకోవడం కోసం. ఎందుకంటే మనం చూసాం, ప్రధాని గారు మోడీ గారు వచ్చి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఇంటికి, అట్లాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పలకరించి రావటం, వాళ్ళందరూ కలిసి రావడం జరిగింది. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు పరిస్థితి అసెంబ్లీకి వెళ్ళలేని పరిస్థితి, వీళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. వీళ్ళు అసలు పార్టీల నుంచి చాలా మంది దూరం అయ్యే పరిస్థితిలో ఉంటే దీన్ని గట్టెక్కడం కోసం, లేకపోతే దీన్ని నిలబెట్టుకోవడం కోసం అసలైన నాలుగట్లాంటి బీజేపీ రాజ్యసభలో తమ యొక్క బలాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తుంది అంటున్నారు. ఒకవేళ టీడీపీతో విభేదించే అవకాశం ఉంది, ఎందుకంటే అక్కడ స్ట్రాంగ్ పార్టీగా ఉంది బీజేపీకి టీడీపీ లేకపోతే కనుక అక్కడ విచ్ఛిన్నం జరిగే అవకాశం ఉంది. కాబట్టి టీడీపీ మీద పక్కకు వచ్చే అవకాశం కూడా ఉండదు. ఉన్నదల్లా ఒకే ఒక ఆప్షన్, ఒకవేళ బీజేపీ పుంజుకోవడానికి ముందుకెళ్లాలంటే జనసేన. ఎప్పుడు కూడా ఇక్కడ కూటమిలో ఉన్న టీడీపీని జనసేనని కాదని వెళ్లే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళ కాదంటే మిగిలిన సపోర్ట్ అంతా వీళ్ళదే కదా. వీళ్ళు పూర్తి స్థాయి మద్దతు వాళ్ళకు లేకపోవడం అనేది ఖచ్చితంగా వీళ్ళని కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి. బీజేపీ ఇందులో పట్టుబట్టే అవకాశం ఉండదు. కాబట్టి జనసేనని వీళ్ళు బుజ్జగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆల్రెడీ చాలా వరకు విభేదించే స్థాయికి వెళ్ళి కూడా సర్దుకొని ఉన్నారు. వర్గాల నుంచి 2 వైపుల నుంచి సర్దుకొని ఉన్నారు. ఇటు టీడీపీ నాయకుల్లో అసంతృప్తి ఉంది, అట్లాగే జనసేన కింద స్థాయి కేడర్ నుంచి అసంతృప్తి ఉంది. ఈ రాజ్యసభ కనుక వీళ్ళు కేటాయించిన పక్షంలో రేపు స్థానిక సంస్థల్లో వచ్చే అసలు రంగేంటి, అసలు వాస్తవాలు ఏంటి అనేది అసంతృప్తి ఎవరి దగ్గర ఉంది, ఎవరి బలం ఎంతవరకు ఉంది అనేది పూర్తి నిజాలు నిగ్గు తేలాలి అంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితి కూడా ఇందులో
ఈ కూటమి వల్లే దాపురించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంచాయతీలో నిధులు లేవు. ఇక్కడ కేంద్రం నుంచి నిధులు రావాలి, 15 ఫైనాన్స్ నుంచి రావాలి అంటే ఖచ్చితంగా ఎన్నికలు పెట్టాలి, పంచాయతీ ప్రెసిడెంట్ వీళ్ళు వస్తేనే. అధికారులు ఎంతవరకు అని మేనేజ్ చేస్తారు, ఉన్న వాళ్ళకి జీతాలు ఇచ్చే. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తెచ్చిన జల్ జీవన్ కానీ ఇలాంటివన్నీ నడవాలి అంటే కనీసం చాలా రకాల సాధారణమైన ఇవి నడవాలన్నా కూడా ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితి, స్థానిక సంస్థల ఎన్నికల్ని పొడిగించుకుంటూ వెళ్లే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈ పెట్టినప్పుడు ఈ రాజ్యసభకి ఎవరికైతే ఈ అసంతృప్తి ఏదైతే ఉంటుందో ఇక్కడ బయటపడే అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ కలిసి పోటీ చేసి జగన్మోహన్ రెడ్డికి ఇస్తారా, లేకపోతే ప్రతి గ్రామం నుంచి, విలేజ్ నుంచి, ప్రతి వార్డు నుంచి ఈ పోటీ అనేది జరుగుతుంది, ఇస్తారా, లేకపోతే ఇద్దరు పనిచేస్తుంటారా, ఇద్దరు కలిసి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది చాలా చోట్ల. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఎనానమస్ గా ప్రకటించుకోవటం, వాళ్ళ యొక్క అధికారులు అక్కడున్న స్థానిక నాయకత్వాన్ని చూపించి 21 స్థానాలని 21 స్థానాలు 100% స్ట్రైక్ రేట్ తో గెలిచినటువంటి జనసేన కూడా అక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. మొట్టమొదటిసారి రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారు కాబట్టి జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యే మరి దాని ఎంతవరకు మొన్న చెప్పినటువంటి కామెంట్ ఒకసారి చూసుకుంటే మన కార్యకర్తల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు పవన్ కళ్యాణ్. సో ఈ డెసిషన్ కూడా అట్లా తీసుకోవచ్చేమో. శేషు గారు ఎట్లా చూడొచ్చు అంటారు ఆ కామెంట్? కొన్ని ఉద్విగ్నమైనటువంటి క్షణాలు పవన్ కళ్యాణ్ ఉండండి ఒక్క నిమిషం ఉండండి, తర్వాత నెక్స్ట్ గా చెప్పొచ్చు కదా. అయితే క్షణాలు ఉంటాయి. ఆ క్షణాలు ఏంటి అని అంటే లాస్ట్ టైము అసలు 40 సంవత్సరాలు 43 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి టీడీపీ పార్టీ రాజ్యసభలో జీరో అయిపోయింది. ఆ సందర్భం ఒక రాజకీయ పరమైనటువంటి ఒక ఇంపాక్ట్ ఎలా జరిగిందో ఇప్పుడు జనసేన లాంటి ఒక పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక సభ్యుడిని రాజ్యసభలోకి తీసుకుపోవటం అనేది అది ఆ పార్టీ క్రెడిబిలిటీని పెంచుతుంది, ఆ పార్టీ యొక్క గౌరవాన్ని పెంచుతుంది అన్నట్టు. అది పెద్దల సభ కాబట్టి రాజ్యసభలోకి పోవటము ఒక అవకాశంగా భావించేటటువంటి పార్టీలు ఖచ్చితంగా అవకాశాన్ని వాడుకుంటాయి. బట్ ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే రాజ్యసభలో గత 12 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా లోయర్ హౌస్ లో వాళ్ళకి మెజార్టీ ఉన్నప్పటికి కూడా అప్పర్ హౌస్ లో బిల్లులను పాస్ చేసుకునేటటువంటి పరిస్థితి వాళ్ళకి లేకపోవటం వల్ల ఎట్లయినా ఇప్పుడు వాళ్ళకి 113 బలం ఉంది, దానికి సాధారణ మెజార్టీ కావాలంటే 123 కావాలి. కాబట్టి మళ్ళా 1/3 2/3 మెజార్టీ కావాలంటే 164 కావాలి. బట్ ఆ క్రమంలో ఎంత వీలైతే అంత భాగస్వామ్య పక్షాల నుంచి తన బలాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం బీజేపీ చేసేటటువంటి పరిస్థితులలో మళ్ళా ఇప్పుడు ఒక 4 వచ్చాయి అనుకో, ఖాళీలు 4 ఉన్నాయి కాబట్టి మా ప్రపోర్షన్ ఎంత అని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అడుగుతుంది కదా. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. ఓ 10 లక్షల ఓట్లు ఉన్న పార్టీ అంతే కదా లెక్క. ఇప్పుడు 2024 చేసింది, 8 స్థానాలు గెలిచింది, 2.83% ఓట్ బ్యాంక్ ఉంది. ఆ పరంగా చూసుకునే బీజేపీకి ఎంతవరకు అవకాశాలు ఉంటాయనుకోవచ్చు? బీజేపీ ఓట్ బ్యాంక్ 1.8% మాత్రమే, ఒక 10 లక్షల ఓట్లు వచ్చినటువంటి పార్టీ మాత్రమే. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దానికి రాజ్యసభ స్థానం కేటాయించలేము అనేటటువంటి ఒక అభిప్రాయం టీడీపీ నుండి వ్యక్తమవుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఇక్కడ సమస్య అది కాదు. సమస్య ఏంటి అని అంటే ఇప్పుడు కూటమిని ఒక కోఆర్డినేషన్ గా నడిపించే ఒక కోఆర్డినేషన్ టీం కూడా లేదు. ఎందుకు అని అంటే అక్కడ 3 పార్టీల మధ్య ఇప్పటి వరకు పెద్దగా వ్యత్యాసాలు కానీ లేకపోతే అభిప్రాయ భేదాలు వచ్చినట్టుగా మనకు కనపడట్లేదు. బట్ 24లో కూటమి కట్టడానికి ఏ అంశాలు అయితే ప్రాతిపదికగా ఉన్నాయో ఇవాళ కూడా అదే ఉండటం వల్ల ఓ కోఆర్డినేషన్ టీం అనేది అవసరం రాలేకపోయింది వాళ్ళకి. బట్ ఇప్పుడు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే లోకల్ బాడీలో స్థానికంగా ఎవరు చెప్పేటటువంటి మాట వినే క్రమం ఉండదు. ఇంకొకటి ఏంటంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ బేస్ మీద జరగవు, పార్టీ గుర్తు మీద జరగవు, బీఫామ్ మీద జరగవు. అప్పుడు ఎలా ఎట్లా 3 పార్టీలు కోఆర్డినేట్ చేసుకుని ఆ గ్రామంలో నిలబడేటటువంటి పరిస్థితులు వస్తాయి, ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశానికి జనసేనకు గ్యాప్ ఉన్నట్టు ఏం కనపడట్లేదు మనకి. బట్ తెలుగుదేశానికి బీజేపీకి కొంచెం గ్యాప్ కనపడుతుంది. ఎందుకు అంటే మీకు స్థానాన్ని కేటాయించలేము అనేది. రెండోది జనసేనకి బీజేపీకి గ్యాప్ ఉన్నట్టు మనకు కనపడట్లేదు, కానీ జనసేన కింది స్థాయి కార్యకర్తలకి టీడీపీకి గ్యాప్ ఉన్నట్టు కనపడుతుంది. బట్ ఈ కాంప్లెక్సిటీని ఈ సంక్లిష్టతను
మూడు పార్టీలు ఎంతకాలం కొనసాగించగలుగుతాయి? ఒకవేళ మూడు పార్టీల మధ్య గ్యాప్ పెరుగుతుంది అని అంటే అది ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అపోజిషన్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ ప్రక్రియ వస్తుంది. బట్ ఇప్పటి వరకు సాఫీగా కొనసాగినటువంటి కూటమి, సాఫీగా కొనసాగినటువంటి పొత్తు ధర్మము, బట్ ఇప్పుడు ఈ సీటు కేటాయింపులో గ్యాప్ పెంచుతుందా, సర్దుకుంటారా? ఓ జాతీయ పార్టీ అండి, ప్రపంచంలోనే 16 కోట్ల సభ్యత్వాలు కలిగినటువంటి ఒక బలమైనటువంటి పార్టీ ఓ 4 రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానం తీసుకోలేదు అని అంటే అది ఆ పార్టీ కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది, ఆ పార్టీ స్టాండర్డ్ ని దెబ్బతీస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. కాబట్టి వాళ్ళు వదులుకుంటారా? ఒకవేళ అమిత్ షా లాంటి వాళ్ళు జోక్యం చేసుకొని మాకు ఒక సీటు కేటాయించాలి అని ఒక స్పష్టమైనటువంటి ప్రతిపాదనకి చంద్రబాబు నాయుడు ముందు పెడితే పరిస్థితి ఏంటది? ఎప్పుడు కేటాయించకుండా ఉంటారా? ఒకవేళ కేటాయించకపోతే రాబోయేటటువంటి రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి? ఇవన్నీ కూడా వచ్చేటటువంటి అంశమే. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా కూటమి ఇప్పటి వరకు కొనసాగినటువంటి ఐక్యత భవిష్యత్తులో కూడా ఉండాలి అంటే ఒక్కొక్క పార్టీకి రావాల్సినటువంటి ప్రాధాన్యత దక్కాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓ జాతీయ పార్టీ ఓ రాజ్యసభ స్థానాన్ని వదులుకుంటుందా? ఇటీవల జరిగిన పరిణామం మనం చూడలేదా? ఏం పరిణామం జరిగింది? ఢిల్లీలో 8 మంది రాజ్యసభ సభ్యులు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి చేరినటువంటి సందర్భాన్ని మనం చూడలేదా? కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అనుకుంటుంది ఏంటి అని అంటే ఏ విధంగానైనా అప్పర్ హౌస్ లో తన బలాన్ని పెంచుకోవాలి, అప్పర్ హౌస్ కి వచ్చేటటువంటి బిల్లులను ఏ అడ్డంకులు లేకుండా ఆమోదింపజేసుకోవాలి అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో తనకు వచ్చేటటువంటి ఒక సీటును వదులుకుంటుందని నేనైతే అనుకోవట్లేదు. కానీ ఉన్నటువంటి మార్గం ఏ సీటును తీసుకుంటుంది? ఉన్నటువంటి 4 కదా, 4 టీడీపీ 2 అంటుంది, జనసేన 1 అంటుంది. ఆ ఒక్కటి బీజేపీ కన్నది కూడా ఇవ్వము అని చెప్పి టీడీపీ అంటున్నట్టుగా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, మాధవ్ తో భేటీ అయిన తర్వాత వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ ఒక్క సీటు ఎక్కడి నుంచి వస్తుంది? అది టీడీపీ నుంచా లేదంటే ఉన్నటువంటి జనసేన నుంచి అనుకోవాలనేది ఎట్లా చూడొచ్చు అంటారా వీరశేఖర్ గారు? శేఖర్ గారు లేదు ఇక్కడ 100% ఇక్కడ బీజేపీ డిమాండ్ చేసే పరిస్థితులు, ఇక్కడ బీజేపీ డిమాండ్ చేసే పరిస్థితులు లేదు. ఇక్కడ ఏమవుతుందంటే తనకు ప్రతిపక్షానికి వెళ్తే భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది, కానీ తన మిత్రపక్షంలో ఎవరు పంచుకున్నా మిత్రపక్షం నిలబడటానికి, తన గవర్నమెంట్ నిలబడటానికి సహాయం చేసినా, వీళ్ళందరినీ కల్పించినా ఇప్పటి వరకు తను త్యాగాలు చేశానని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ కి జనసేన పార్టీకి ఇవ్వటం అనేది సమంజసమైన ధోరణి. దాన్ని దాటి వెళ్తే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే జనసేన పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా ఉన్నారు, ఉన్న కూటమికి విరుద్ధంగా ఉన్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గనక కూటమి నుంచి విడిపోతే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా అనేది లభిస్తుంది. ఆయనకి సరిపోను ప్రతిపక్ష హోదాకి సరిపోను సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా వస్తుంది. అధికార గవర్నమెంట్ మీద పోరాడితే జనసేన అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోవాల్సింది. ఇది దృష్టిలో పెట్టుకొని మన మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని లేదా పలకరించలేదు. ఇది దృష్టిలో పెట్టుకుని ఇది కనుక జరిగితే పవన్ కళ్యాణ్ గనక అజాస్త శత్రువు లాంటి పవన్ కళ్యాణ్ గనక అలిగి పక్కకు వెళ్ళి ఆయన ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఇప్పుడు వరకు వాళ్ళకి జనసేన కేడర్ కానీ లేదా జనసేనకు కానీ ఏమి కూటమి వల్ల ఏమీ లభించిందేమీ లేదు. వీళ్ళు కనుక బయటికి వెళ్తే కూటమిలో మళ్ళీ ఫైట్ చేయాలనే ధోరణి వస్తుంది. వీళ్ళు అన్ని సీట్లలో వీళ్ళు పోటీ చేయొచ్చు, స్థానిక సంస్థల్లో అన్ని స్థానాల్లో వీళ్ళు పోటీ చేసే అవకాశం లభిస్తుంది. అట్లాగే ప్రతిపక్షంగా అధికార పార్టీ మీద పోరాడితే ప్రజల్లో నమ్మకం విశ్వాసం పెరుగుతుంది. ఖచ్చితంగా తమిళనాడు పాలిటిక్స్ సంబంధించి ఏపీ పాలిటిక్స్ సంబంధించి కంపేర్ చేస్తున్నారు. దానికి దీనికి చాలా భిన్నంగా ఉంటుంది. నేను సింగిల్ గా వచ్చినప్పుడు 2 స్థానాల్లో పోటీ చేసినప్పుడు ఏ విధంగా వచ్చారు, 2 స్థానాలను ఓడించారు కదా. నేను సింగిల్ గా వెళ్తే ఈ విధంగా ఉంది, పొత్తు పెట్టుకోవడానికి కారణాలు కొన్ని ఉంటాయి, ఆ రాష్ట్రాల పరిస్థితులు బట్టి అని చెప్పి క్లియర్ కట్ గా పవన్ కళ్యాణ్ చెప్పారు. సో 10 సంవత్సరాల పాటు 15 సంవత్సరాల పాటు కూటమి అధికారంలో ఉంటుంది, ఇది 80% విచ్ఛిన్నం కాదు, వైఎస్ఆర్సీపీని అధికారంలోకి రానివ్వము అని చెప్తుంది కూడా పవన్ కళ్యాణ్. చాలా ఘంటాబద్ధంగా ఉన్నటువంటి కూటమి పార్టీల్లో ప్రధానంగా చెప్తున్నటువంటి పార్టీ ఏంటంటే అది జనసేన, పవన్ కళ్యాణ్ మాత్రమే. సో విచ్ఛిన్నం అవడానికి అటుపక్క గత అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా స్ట్రాంగ్ గా నుంచుంటూ ఆ మాటలన్నింటినీ తిప్పికొడుతూ విమర్శల్ని కట్ చేస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్. సో ఇటువంటి సందర్భంలో చెప్పండి, తమ పార్టీలో ఎటువంటి చిన్న అసంతృప్తి కూడా వాళ్ళని బయటకు పంపించిన పరిస్థితి, ఏది కూటమి నిలబడటం కోసం చేసిన త్యాగాలు. మీరు ఇందాక అన్నారు తమిళనాడు పాలిటిక్స్ కి ఇక్కడికి చాలా తేడా ఉంది. తమిళనాడు
విజయ్ పోటీ చేయకుండా అదే రజనీకాంత్ గారు ఎవరన్నా పోటీ చేసినట్లయితే వాళ్ళ మీద ముందుగా ఎక్స్పెక్టేషన్ ఉంటే వీళ్ళు క్రిటిసైజ్ చేసే రాజకీయం ఇక్కడి నుంచి పంపించే కోవాల వల్ల ఖచ్చితంగా చూద్దాం మరి ఉన్నటువంటి 4 సీట్లలో ఏ పార్టీకి ఎన్ని వస్తాయి. బీజేపీ బలపడాలని చెప్పి అనుకుంటుంది కాబట్టి ఆ స్థానాన్ని ఆ సీట్ ని ఏ విధంగా తీసుకుంటుంది, ఏ పార్టీ నుంచి తీసుకుంటారు, ఎవరు ఉంటారనేది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వీరశేఖర్ గారు, శేషు గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ ప్రైమ్ టైం డిబేట్. షార్ట్ బ్రేక్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్.